హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిల్క క్రియేషన్స్. ఈరోజైతే ఒకటి ఫోటో ఎడిటింగ్ చూద్దాం. మనం అది మీకైతే బర్త్డే పోస్ట్లకు కానీ స్టేటస్గా వాడుకోవచ్చు. దాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దీనికి సంబంధించిన ప్రీసెట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఫోటో అని ఒకటి కైన్ మాస్టర్ ప్రీసెట్ ఇస్తాను, దాన్ని ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాని మీద ట్యాప్ చేయండి. మీకైతే డైరెక్ట్ ఇట్లా ఇంపోర్ట్ అయిపోతుంది. ఇది చాలా సింపుల్గా దీన్ని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ చేయాల్సిన పని ఏమి ఉండదు. మొత్తం అయితే నేను ఎడిటింగ్ చేశాను. ఒక ఫోటోలు రీప్లేస్ చేసుకోవాలి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రీప్లేస్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి. అయితే ఒకటి ఎగ్జాంపుల్గా మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఇట్లా ఫోటో కరెక్ట్ రావాలనుకోండి, క్రాప్లోకి వెళ్ళండి, ఈ ఫోటోని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్గా ఇదైతే చూపించాను, నేను అదే ఉంచుకుంటాను. ఇంకోటి ఈ ఫోటో ఉంది కదా కింద, దీన్ని కూడా ట్యాప్ చేయండి. మళ్ళీ రీప్లేస్లోకి వెళ్ళండి, ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇట్లా యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది కింద, దీన్ని కూడా ట్యాప్ చేసి రీప్లేస్ మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు కూడా అట్లా అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే కింద ఫాంట్స్ ఉంటాయి. మీరైతే ఇక్కడ మీది బర్త్డే ఉంటే బర్త్డే అని రాసుకోండి. ఇక్కడ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఎడిటింగ్ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. మీరైతే ఏదంటే అది కూడా రాసుకోవచ్చు. బర్త్డే ఇట్లా రాసుకోవచ్చు. ట్యాప్ చేస్తే మీకు అయితే అక్కడ యాడ్ అయిపోతుంది. నేనైతే ఇదే ఉంచుతున్నాను. మీకు ఇక్కడ కింద ఇంకొక ఫాంట్ ఉంటుంది, మీ పేరు అయితే రాసుకోవాల్సి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళండి, దీని మీద ట్యాప్ చేసి ఎడిటింగ్లోకి వెళ్ళండి. ఎడిటింగ్లోకి వెళ్ళైతే మీరైతే మీ పేరు రాసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పేరు రాద్దాం. ఇప్పుడు రమేష్ అనుకో. రాసుకుంటే ఇక్కడ మీకైతే యాడ్ అయిపోతుంది. కలర్లో ఉంటే కలర్లోకి వెళ్ళండి. అయితే మీకు ఏ కలర్ అయితే నచ్చిందో ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ చేంజ్ చేయాలనుకున్నా ఇక్కడ డబల్ ఏ ఉంది కదా, డబల్ ఏ మీద ట్యాప్ చేయండి. ఇలా ఫాంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. మీకైతే ఫాంట్ అయితే అక్కడ ఓకే అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని అయితే మీరు ఒక పోస్ట్గా మంచిగా వాడుకోవచ్చు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఇలా సేవ్ చేయాలనేది చూద్దాం. దీన్ని మనం ఒక ఫోటో ఫార్మాట్లో సేవ్ చేయాలి కాబట్టి ఇక్కడ పైన ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. క్యాప్చర్ అండ్ సేవ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మీకైతే ఇది డైరెక్ట్ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం చూద్దాం. ఇదైతే మీకు ఇట్లా గ్యాలరీలో ఈ విధంగా సేవ్ అయిపోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.